వాళ్ళకి పాలిటిక్స్ గురించి అంత ఇది ఉండదు, సీరియస్నెస్ అర్థం కాదు. అంటే ఎప్పుడు ఎలా స్పందించాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో. దాంతో పాటు ఏంటంటే చుట్టూ ఒక గోడ ఉంటది. ఎన్టీ రామారావు ఇదే సమస్య. మంత్రివర్గం మొత్తాన్ని రద్దు చేశాడు ఒకసారి. వాళ్ళ మంత్రివర్గంలో వాళ్ళు చర్చించుకున్న విషయం పేపర్లో వచ్చింది, ఈనాడే వచ్చింది, వేరే పేపర్ కూడా కాదు, వాళ్ళ పేపర్లోనే. అయినా సరే అట్లా లీక్ అయిందని చెప్పేసి మంత్రులను పీకేయడం, మంత్రివర్గాన్ని పీకేయడం, ఇట్లాంటివి జరిగింది. నాకు తెలిసి జనసేనలో ఇప్పుడు 3వ సారి 4వ సారి ఇట్లాగా మొత్తాన్ని ఆపేయడం, కొత్తగా కమిటీలు వేసుకోవడం. ఇది కూడా కొన్ని రోజులేనేమో తాత్కాలిక. విషయం ఏంటంటే రాజకీయ పార్టీ నడిపేటప్పుడు కొన్ని పద్ధతులు ఐడియా ఉండాలి. ఎలా అంటే నీ అధికార ప్రతినిధులు లేదా నీ కమ్యూనికేషన్ ఎవరు ముఖ్యమైన నీ 21 మంది ఎమ్మెల్యేలు, 4-3 ఎంపీలు ఉన్నారు కదా. ఇప్పుడు 2 లోక్సభ, 1 రాజ్యసభ, ఒక 2 ఎమ్మెల్సీలు. ఇది నీ ఫినామినా. నీ అధికార ప్రతినిధులు ఒక 25 మంది. నీతో కమ్యూనికేషన్ మనిషి ఉండాలి. హరిప్రసాద్ గారు లాంటి సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఆయన ఉన్నాడు కదా, లేకపోతే ఇంకొక మనిషిని పెట్టుకుంటావా? ఆయన పనిలో ఉన్నాడు, ఎలా ఉండాలి? నేననేది ఒక అసిస్టెన్సీ ఎలా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రాజకీయ పార్టీ అనేది కేవలం సెలెక్టెడ్ రెస్పాన్స్ ఆర్